నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. DNA టెస్ట్ చేసుకున్నాకే పెళ్లికి అనుమతి, రష్యా సంచలన నిర్ణయం. కాశ్మీర్లో దారుణం, 3 బాలికల సజీవ దహనం. ఏపీలో కొలిక్కి రాని పొత్తులు, జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బీజేపీ. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటమే, తిరుపతి అభివృద్ధి నా ధైర్యం. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఉద్ఘాటన. దిగజారుతున్న కాణిపాక ఆలయ ప్రతిష్ట, ఈవో వ్యవహార శైలితో విసిగిపోతున్న స్థానికులు, భక్తులు. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మాలికా గార్గ్, శాంతి భద్రతలు పరిరక్షించడమే ధ్యేయమన్న ఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే తమ ముందున్న లక్ష్యమని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మాలికా గార్గ్ తెలిపారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా మాలికా గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు ఆమెకు పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ తిరుపతి ఎస్పీగా ఇప్పుడు ఈ కరెంట్ టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్. సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా, ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ ఏ విజువలైజ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను. సో దానికి మొత్తం ప్లానింగ్, బందోబస్త్ స్కీమ్స్, క్రిటికాలిటీ, వల్నరబిలిటీ మ్యాపింగ్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, ఏమేం లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండొచ్చు, అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబుల్ మాంగర్స్, డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్, ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అది నా మెయిన్ గోల్ ఉంటుంది. దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి, తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు. డిఫరెంట్ చాలా హెవీ ఫుట్ఫాల్ ఉంటుంది ఇక్కడ. సో మన పిల్గ్రిమ్స్ది సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా, ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము, అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని బొమ్మయ్యగారిపల్లిలో 2.57 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మోడల్ స్కూల్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా 29 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కాంక్రీట్ రోడ్డును మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట, అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. వెరీ అన్లైక్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్
స్టార్టెడ్ స్మూత్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ కులం ధనం ప్రాతిపదికన కాకుండా పని ప్రతిభ ప్రామాణికంగా తిరుపతి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 18వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నీలం బాలాజీ, అనిల్ రాయల్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఏడీ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డునైతే 1990లో ఆ రోడ్డును వెడల్పు చేయాలన్నటువంటి తీర్మానం మాలాంటి కౌన్సిల్లోనే జరిగింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకోవడానికి మరో 13 ఏళ్ల సమయం పట్టింది. 2003లో రోడ్డు వేయడానికి 34 ఏళ్ళు పట్టింది. అంటే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడంలో మీనమేషాదులు లెక్కించుకుంటూ దాన్ని ఆలస్యంగా కుంటుతూ నడిపేటటువంటి నాయకత్వం చేతుల్లో నగరం ఉండాలనుకుంటున్నారా? అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున మార్పులు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని అమలు చేసి తీరేటటువంటి నాలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో ఉండాలా అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఎంఆర్పల్లి దగ్గర ఉన్నటువంటి ఫ్రీ లెఫ్ట్ కానీ, అదేవిధంగా మరి మ్యూజిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఫ్రీ లెఫ్ట్ కానీ, అదేవిధంగా క్యాంపస్కు దానికి ఎదురున్న క్యాంపస్ స్కూల్ దగ్గర కానీ, అదేవిధంగా ముఖ్యంగా టౌన్ క్లబ్ దగ్గర అయితే ఆ ఫ్రీ లెఫ్ట్ అవకాశాలు లేకుండా మరి చాలా ఇరుకు ప్రదేశంలో మరి బస్సులతో కూడా పోయేటువంటి అవకాశం ఉండింది. చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎవరు చెప్పారో కానీ అతనికి వచ్చినటువంటి ఆలోచనతో ఈరోజు ఫ్రీ లెఫ్ట్ అయినటువంటి కనిపెట్టింది కూడా మరి అభినయ్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు 4 అడుగులు వేస్తే వారి ముగ్గురికి నేను తీసుకున్నటువంటి 10 అడుగులు వేసి మాటలకే కాకుండా తన చేతులతో చూపించినటువంటి మా యువ నాయకులు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో అక్రమాలకు పాల్పడిన పాత్రదారులనే కాకుండా సూత్రధారులను కూడా శిక్షించాలని టీడీపీ నాయకులు ఊకా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి నెహ్రూ నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పాత్రదారుల మీద తీసుకున్నటువంటి చర్యలనే కాకుండా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని కూడా ఏదైతే ఒక ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి రాజ్యాంగాన్ని కూనీ చేసి మన ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినటువంటి ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో సూత్రధారులను మాత్రం ఎందుకు మీరు వదిలిపెడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తూ, బోగస్ ఓట్ల నేరం తమది కాదని పాలకులదేనని చెబుతున్న సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లుగా మారాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బోగస్ ఓట్ల తయారీకి ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులు ఉన్నతాధికారుల పేర్లు బహిర్గతం చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అయ్యా, బోగస్ ఓట్ల నేరం మాది కాదు, పాలకులది. నేను సస్పెండ్ అయినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అప్రూవర్ గా మారిపోండి. ఎవరైతే ఈ బోగస్ ఓట్ల ఎపిక్ కార్డులు 34,000 ఓట్లని తయారు చేయాలని చెప్పి తయారు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీ పేరు, ఆ రాజకీయ నాయకుల పేర్లు బహిర్గతం చేయమని చెప్పని సస్పెండ్ అయినటువంటి అన్ని శాఖలలోని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా అప్రూవర్ గా మారిపోండి. నేరం మీది కాదు, పాలకులది. పాలకులు ఒత్తిడి చేసి మీరు ఈ తప్పులు చేసి ఈరోజు మీరు మీ ఉద్యోగాన్నే తాకట్టు పెట్టేసి సస్పెండ్ అయిపోయారు. సమాజం అంతా కూడా మీ గురించే చర్చించుకుంటా ఉంది. అదేవిధంగా 34,000 ఎపిక్ ఈరోజు తయారీ సూత్రధారుడు ఎవరండి? అసలు వాడు విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుని ఆలయంలో ఇప్పుడు మరో వివాదం తెర మీదకి వచ్చింది. కాణిపాకం దేవస్థానంలో ఉభయదారులు వర్సెస్ ఆలయ యంత్రాంగం మధ్య వార్ నడుస్తోంది. ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ తీరుపై మండిపడుతున్న ఉభయదారులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితికి కారణమైంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్ఠ దిగజార్చేలా ఉభయదారుల తీరు ఉందంటున్న చైర్మన్ ఈవో కౌంటర్ అటాక్తో కాణిపాకం టెంపుల్ వ్యవహారం కాంట్రవర్సీగా మారింది.
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన క్షేత్రం ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్గా మారుతోంది. ఈ మధ్యకాలంలో పలు వివాదాలతో తెరమీదకి వచ్చిన దేవస్థానం ఇప్పుడు ఆలయ ఈవో చైర్మన్ తీరు ఉభయదారులను రోడ్డెక్కేలా చేసింది. గత కొద్ది కాలంగా ఆలయ ఈవో వెంకటేష్ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు ఉభయదారులు. 4 రోజుల క్రితం సీఎం జగన్ చేతుల మీదుగా కాణిపాకం ఆలయ చరిత్ర వైభవం గ్రంథాన్ని ఆవిష్కరించిన కాణిపాకం ఆలయ చైర్మన్ ఈవో ఉభయదారులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాన్ని తెరమీదకి తెచ్చారు. సీఎం ఆవిష్కరించిన కాణిపాకం ఆలయ చరిత్ర వైభవం పుస్తకంలో ఉభయదారుల ప్రస్తావన లేదని ఆరోపిస్తున్నారు ఉభయదారులు. పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రాధాన్యత లేకపోవడం, కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. 1000 ఏళ్ల నాటి ఆలయ అభివృద్ధి, పరిరక్షణకు ఎంతో కృషి చేసిన ఉభయదారులదే కీలక పాత్రని చెబుతున్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని సమయంలో కాణిపాకంకు చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల ప్రజలు స్వయంభు వరసిద్ధి వినాయకుడి ఆలయ జీర్ణోద్ధరణకు అండగా ఉన్నామని ఉభయదారులు భావిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్కు సహకరించి వందలాది ఎకరాలను ఇచ్చి సహకరించి ఉభయదారులేనని, అయితే గత కొంతకాలంగా ఉభయదారుల ప్రాధాన్యత తగ్గుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆలయ ఈవోగా వెంకటేష్, పాలక మండలి చైర్మన్గా మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉభయదారులకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు ఈ మధ్య కాలంలో కాణిపాకం ఆలయ పాలనలో అనేక వివాదాలు తెరమీదకి రావడాన్ని కూడా ఉభయదారులు ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ ఓటర్ లిస్టులో పొరపాటు వల్ల పేర్లు తప్పుగా ప్రచురితమైందని, దీన్ని ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు సమాచారాన్ని పత్రికలకు ఇవ్వడం మంచి పద్ధతి కాదని 3వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులకు హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఇదే వార్డులో నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. నేను 2.5 సంవత్సరం కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఈ వార్డులో నేను ఆ వార్డుకి కూడా పరిచయంలే, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, కోవిడ్ టైంలో ఆయన చేసిన సర్వీసు, వాలంటీర్లు, సచివాలయ విభాగాలు కానీ సర్వీసులను గుర్తుంచుకొని నన్ను అత్యధిక మెజారిటీతో 1670 ఓట్ల మెజారిటీతో కృష్ణా యాదవ్ పైన నేను గెలిచాను. నా ఇంటికి ఇవాళకి కూడా పొద్దున్న లేస్తే 5-6 మంది వస్తారు ఏదో ఒక సమస్య పైన. నేను పొద్దున్న లేస్తే 5 గంటల సేపు వార్డులో తిరుగుతా, 6 నుంచి 11 వరకు వాళ్ళ సమస్యలు నేను తెలుసుకుంటా. 3వ వార్డు కార్పొరేటర్గా ప్రజల చేత అక్కడ ఉన్న వారి సమస్యలంతా తీర్చుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడనే దురుద్దేశంతో అతన్ని తండ్రి ఎవరు అనే విధంగా మాట్లాడడం అతనికి మర్యాద కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక గౌరవప్రదమైనటువంటి వాళ్ళ నాన్నగారు లాయర్గా ఉండి అతను ఇక్కడ ప్రజాసేవ చేసుకుంటూ గణేష్ బీసీ నాయకుడిగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే రాబోయే కాలంలో అతనికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు సాహిత్య విలువల్ని అందిపుచ్చుకోవాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షురాలు సుభాషిణి యువశ్రీ కోరారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ సమితి ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్ వై సుభాషిణి, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల సంస్కృత అధ్యాపకులు డాక్టర్ కె కోటేశ్వరయ్య, తెలుగు సాహితీ సమితి కార్యక్రమ సలహాదారులు డాక్టర్ డి యువశ్రీ విచ్చేసి ప్రసంగించారు. పిల్లలు అటు సాహిత్యకారుల పట్ల ఇష్టాన్ని, ఇటు సాహిత్యాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి భూమికని ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు మేము 1994 నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా సెప్టెంబర్లో ఒక ప్రోగ్రాం జరిపాము. తర్వాత ఇప్పుడు ఇది 2వ కార్యక్రమము. మాకుండేటటువంటి ఎండోమెంట్స్తో పాటు ఈ సాహితీ సమితి కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడం అనేటటువంటిది మాకు గత 30 సంవత్సరాల నుంచి మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి స్థల బాధితులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. శెట్టిపల్లి స్థల బాధితుల సమస్యలు వెంటనే పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు నిరసనకు దిగారు. కమిషనర్ అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ కార్యాలయ అధికారి మోహన్కు వారు వినతిపత్రం అందజేశారు. 2 సెంట్లు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇవ్వాలని, కాంట్రాక్టర్ను నియమించి ఇళ్ల నిర్మాణాలకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం జరిపి కాంట్రాక్ట్ అప్పగించి లేఅవుట్ వేయాలి. అదే రకంగా మనకు 2 సెంట్లు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లేఅవుట్ మనం 2 రోజుల లోపల మొత్తం పెండింగ్ లేఅవుట్లన్నీ కూడా ప్రొసీడింగ్స్ కానీ ఇకపోతే అందరం మున్సిపల్ ఆఫీస్ కూడా కూర్చుందామా? ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు స్పందించారు. మొత్తం మహిళలందరూ కూడా రెడీ అంటున్నారు. టెంట్ వేసుకోండి. అవసరం అయితే ఇక్కడ ఏ రకంగా ఫారెస్ట్ కాంట్రాక్ట్ వర్క్ కూర్చున్నారో మీరందరూ కూడా 10 రోజులు అయిన తర్వాత మేము కూడా ఆమెను కూర్చోవాల్సి వస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని శ్వేత డైరెక్టర్ భూమన్ కోరారు. తిరుపతిలోని శ్వేతభవనంలో సోమవారం టీటీడీ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం ఎలా అనే అంశంపై డాక్టర్ పట్టాభిరామ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్వేత డైరెక్టర్ భూమన్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్ పాల్గొని ప్రసంగించారు. అలాగే రెండోది స్ట్రెస్, ఏ ఫర్ హాస్పిటల్స్, బి ఫర్ బ్లడ్ టెస్ట్, సి ఫర్ కార్డియో, డి ఫర్ డైవర్ట్ అండ్ 40,000 దాకా ఇప్పుడు 10,000 వచ్చిన జంక్ ఫుడ్ తింది. ఇది పేరెంట్ డయాబెటీస్ 10,000 డయాబెటీస్ వస్తుంది. అది మన పిల్లలకి ఇందాక సార్ చెప్పినట్టు చాలా స్ట్రెస్ 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 తగ్గించుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. అంటే ఒకటి ఆరోగ్యం మహాభాగ్యం. అంటే మీరు మనం అరిస్తే మనకు హార్ట్ అటాక్ వస్తే మనకు బీపీ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. అంతేకాకుండా మీకు ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. నేను చాలామంది ఉద్యోగస్తులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం పట్ల ఒక ఇష్టం పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ట్రెక్కింగ్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చాలామంది ఉద్యోగస్తులకి మన శేషాచలం అడవుల్లో ఉండేటువంటి పుణ్యతీర్థాలకి తెలుసుకుపోయేటువంటి ఏర్పాటు కూడా చేయాలనేటువంటి అభిలాష నాకు ఉంది. రాబోయే రోజుల్లో మీరందరూ అటువంటి కార్యక్రమాలు కూడా పంచుకోబోతున్నారు. అంతనే కాకుండా కొత్త కొత్త విషయాల పట్ల మీరేమైనా చెబితే దానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడానికి కూడా శ్వేత ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, తిరుపతి అర్బన్ పరిధిలోని సర్వే నంబర్ 54లో అక్రమంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్న దుకాణాలను హతీరాంజీ మఠం అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. తిరుచానూరు రోడ్డు సమీపంలో శ్రీ పద్మావతి కళ్యాణ మండపం పక్కన ఉన్న హతీరాంజీ మఠానికి సంబంధించిన సర్వే నంబర్ 54లోని 18 ఎకరాల స్థలంలో గత కొంతకాలంగా 40 కుటుంబాలకు చెందిన చేప మాంసం విక్రయదారులు అక్రమంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. దీనిపై హతీరాంజీ మఠం అధికారులు గతంలో అనేక మార్లు నోటీసులు జారీ చేసినా దుకాణదారుల నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం పోలీసు బందోబస్తుతో జేసీబీ సహాయంతో ఆక్రమణలు తొలగించారు. హతీరాంజీ మఠంకి సంబంధించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేయరాదని, ఆక్రమణలు చేస్తే వాటిని తొలగిస్తామని ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సర్వే నెంబర్ 54 అనేది శ్రీ స్వామి హతీరాంజీ మఠం సంబంధించింది. ఇది మొత్తం 18 ఎకరాలు. 18 ఎకరాలు ఎవరికి ఎలాంటి రైట్ లేదు. వీళ్ళు అన్యాక్రాంతంగా ఆక్రమించారు. ప్లస్ మేము ఖాళీ చేయమని గతంలో చెప్పున్నాము. వాళ్ళు టైం అడిగారు, అయినా కూడా ఖాళీ చేయలేదు. కాబట్టి ఈరోజు పూర్తిగా ఎవిక్షన్ చేయించడం జరుగుతుంది. ఈ మఠం మాది ల్యాండ్ మొత్తం మఠందే. కాబట్టి ఆక్రమణదారులు ఎవరున్నా కూడా రేపు అనేది ఎవరు ఆక్యుపై చేసినా కూడా బిల్డింగ్లు కట్టినా కూడా ఏం నిలబడేదానికి లేదు. ఆర్డర్స్ వస్తే జేసీబీలతో కొట్టడం జరుగుతుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే తనకు విభేదాలని, వైఎస్ కుమార్తె షర్మిలతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, పార్టీ కోసం కష్టపడుతున్నారని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ స్పష్టం చేశారు. షర్మిలమ్మ మా బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆమె రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు రాజశేఖర్ రెడ్డికి నేను ఫ్లెక్సీ పెట్టలా. నిన్న మొత్తం ఫ్లెక్సీలు 100ల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా. ఈయన పోయి ఆయన చేత పోయి కనిపించా. కారణం ఏంటంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చింది, ఆదుకునేదానికి వచ్చింది. మేము ఆమెని చాలా చాలా గౌరవంగా, చాలా సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు 100 సార్లు వచ్చి ఉంటాడు, నేను అసలు పట్టించుకోలేదు. నేను వెళ్ళి ఆమెను సాదరంగా సాగనంపించి అమ్మ హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పి పంపించాను. మేము ఆమెను గౌరవిస్తున్నాం మనస్ఫూర్తిగా. నేను ఒకటి అనుకున్నాను, రాజశేఖర్ రెడ్డితో నాకు గ్యాప్ ఉంది, వాళ్ళ బిడ్డతో నాకేం చిన్న, నా కూతురుతో సమానం అని నేను ఆమెను చాలా గౌరవిస్తాను. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉచిత ఆల్బెండజోల్ మందులను పంపిణీ చేశారు.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ బ్యూరో స్కూల్ ఆఫ్ నర్సింగ్ విభాగం ఎస్పీఎంవివి ఆరోగ్య కేంద్ర సహకారంతో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి భారతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం విద్యావతి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ గంగా భవానీ, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ అనన్య పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయడం, వారి హక్కుల సంరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తున్నామని, కార్మికులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో కార్మిక శాఖ ఒక బహుత్తరమైన సదుద్దేశంతో బాల కార్మిక నిర్మూలన వ్యవస్థను పోలీస్ వారు, ఐసిడిఎస్, అలాగే చైల్డ్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఐసిడిఎస్, ఎడ్యుకేషను, కలెక్టర్ వారి యొక్క మన గౌరవ కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి బుధవారము మరియు అలాగే సంవత్సరంలో ఒక 3-4 సార్లు అంటే నిర్ణయించబడిన తేదీ ప్రకారము చర్యలు గైకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎవరైనా కానీ అలా మాకు తెలియకుండా ఎవరు నడుపుతుంటే మాకు తెలియజేసి ఆ బాల కార్మిక నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని మీడియా ద్వారా కోరడం జరుగుతున్నది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసిన రుద్రహోమం, చండీహోమం మండపాలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని రుద్రహోమం, చండీహోమం మండపాలకు మరమ్మతులు పూర్తి కావడంతో వాటిని సోమవారం ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ తారక శ్రీనివాసులు విచ్చేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యురాలైన కొండూరు సునీత, నందా దంపతులు సుమారు 1,10,000 రూపాయలు విలువ చేసే వెండి దర్పణాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి వితరణగా అందజేశారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో అమర్ రాజా సంస్థల అధినేత గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణకుమారి దంపతులు నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజాది కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కబ్జాదారుల నుంచి తమ భూమికి తమకు రక్షణ కల్పించాలని కరకంబాడి గ్రామానికి చెందిన సిద్దల రవిబాబు మీడియాను ఆశ్రయించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది రౌడీ మూకలు తమ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మా కుటుంబము మేమందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా రౌడీలను తీసుకొచ్చి రాత్రిలో భయాందోళన చేస్తున్నారు. మేము అక్కడే కాపురం ఉంటున్నాము. మా బిడ్డలు మేము చాలా దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దీనికి సంబంధించిన గవర్నమెంట్కు మాకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలోకి ఈ దౌర్జన్య మూకలందరూ ప్రవేశించి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు మరి దీనికి సంబంధించిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని నేను మరీ కోరుతున్నాం. లేదంటే మాకు చాలా లాస్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాము. తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని కొల్లావూరుకు చెందిన గ్రామస్తులు చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుట్రకోన పంచాయతీకి చెందిన కొల్లావూరు గ్రామానికి దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు కలెక్టర్ సగిలి షణ్మోహన్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ, తమ గ్రామంలో 70 కుటుంబాలు నివసిస్తున్నాయని, అయితే గ్రామంలోకి రాకపోకలు సాగించడానికి దారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలిబాట మినహా ఊరిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే అంబులెన్స్, ఫైర్ ఇంజన్ కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. తమ సమస్యలను అర్థం చేసుకుని దారి సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బంది, పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు పోయేది ఇబ్బంది, ఒళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీకి అంబులెన్స్ రావాలనే ఇబ్బంది, ఏది రాలేకుండా పోతా ఉంది. వర్షం పడితే అంతా పడే బురద నీళ్ళు నిలుస్తా ఉంది. తిరుపతి
గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 64,240 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,769 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. DNA టెస్ట్ చేసుకున్నాకే పెళ్లికి అనుమతి. రష్యా సంచలన నిర్ణయం. కాశ్మీర్లో దారుణం. 3 బాలికల సజీవ దహనం. ఏపీలో కొలిక్కి రాని పొత్తులు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బీజేపీ. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటమే. తిరుపతి అభివృద్ధి నా ధైర్యం. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఉద్ఘాటన. దిగజారుతున్న కాణిపాక ఆలయ ప్రతిష్ట. ఈవో వ్యవహార శైలితో విసిగిపోతున్న స్థానికులు భక్తులు. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మాలికా గార్గ్. శాంతి భద్రతలు పరిరక్షించడమే ధ్యేయమన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.